ఆయన క్రీస్తుల్లో మనలను ఏర్పరచుకొనెను. ఎక్కడ? క్రీస్తుల్లో. ఎక్కడున్నా మనం? క్రీస్తుల్లో ఉన్నాం మనం. క్రీస్తుల్లో నుంచి నేను బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే నా బ్రతుకు ఏమైపోతుంది? నా జీవితం ఏమైపోతుంది? జీవించగలనా? కదండి. చేప నీళ్ళల్లోంచి బయటకు వచ్చే ప్రయత్నం చేస్తే ఎంతవరకు బ్రతకగలదు? ఎంతవరకు జీవించగలదు అది? కదా, ఒక్క నిమిషం సరిపోతుంది దానికి చనిపోవడానికి. నేను, నువ్వు, మనము సృష్టించబడింది, నిర్ణయించబడింది, నియమించబడింది ఆయనలో అయినప్పుడు నేను ఆయనకు ప్రాధాన్యత ఇవ్వకపోతే నా జీవితంలో ఎవరికి ప్రాధాన్యత ఇస్తానిక? నా ఆలోచనలక, నా జ్ఞానానిక, నా సొంత శక్తికి, నా బలానిక, నాకున్న దానిని బట్టి నేను అతిశయపడుతున్నానా? దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నానా? ఒకవేళ అలా ఇస్తున్నట్లయితే లోకంలో ఉన్న విషయాలన్నీ మనకు కరెక్ట్గా సూట్ అవుతాయి. దాని వెంబడి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉంటాను. నేను ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. దేనికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాను? దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాను నా జీవితంలో? కదా, మనకు అపోస్తుల కార్యాలు 17:28 కూడా మనకు ఒక మాట రాయబడింది. మనము ఆయనల్లో జీవిస్తున్నాము, ఆయనల్లో చెల్లిస్తున్నాము, ఆయనల్లో ఉనికి కలిగి ఉన్నామని రాయబడింది. ఆయనల్లో, క్రీస్తుల్లో మనము ఉనికి కలిగి ఉన్నాం. మన ఉనికి ఆయనలో ఉంది, మన జీవితమే ఆయనలో ఉంది, మన బ్రతుకులే ఆయనలో ఉన్నాయి. అలాంటప్పుడు నా జీవితంలో ప్రాధాన్యత ఎవరికి ఇవ్వాలి? ప్రముఖ స్థానం ఎవరికి ఇవ్వాలి? ఇంపార్టెన్స్ ఎవరికి ఇవ్వాలి? నేను